దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విశేష విజయాన్ని సాధించింది. ఈ ఫలితాలతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెల్లువిరిశాయి. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఈ విజయాన్ని పార్టీ కార్యకర్తల అంకిత భావానికి ప్రతిఫలంగా అభివర్ణించారు. గతంలో అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ గణనీయమైన ప్రగతిని సాధించినట్టుందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగంగా 3 రాష్ట్రాల్లో అయితే కనుక బీజేపీ విజయకేతనం అయితే మోగించినటువంటి పరిస్థితులు. దీనిపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారు. వారితో మాట్లాడుతాం. సార్, పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా ఒక మహిళను ఓడించడం, ఏదైతే పార్లమెంట్లో మహిళా బిల్లు ఓడిపోవడం, ఇక్కడ బెంగాల్లో మహిళ ఓడిపోవడం, ఈ విధంగా చూస్తారు. మీరు ముఖ్యంగా స్ట్రెస్ చేసి అడిగారు. పశ్చిమ బెంగాల్లో ఒక మహిళను ఓడించడం అంటే మేము అది టీఎంసీని ఓడించాం. టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో మహిళని మేము ఓడించడం కాదు, మహిళా రిజర్వేషన్ బిల్ని తీవ్రంగా ప్రతిఘటించినటువంటి పార్టీ, ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి టీఎంసీ పార్టీ కేవలం ఆ మహిళలే ఈవేళ తగిన గుణపాఠం చెప్పడం ద్వారా మమతా బెనర్జీని ఓడించారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతాం. సార్, ఇంకోవైపు అస్సాం కావచ్చు, అదేవిధంగా మరోసారి అయితే కనుక ఇటు కుర్చీని అధిరోహించబోతా ఉన్నారు. కేరళలో ఓపెనింగ్ జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు కూడా కేరళ పర్యటనలో వెళ్ళి ప్రచారం పాల్గొనడం కూడా జరుగుతుంది. అక్కడ ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేశారు? అక్కడ ప్రజలు ఏ విధంగా అయితే కనుక బీజేపీకి పట్టం కట్టారు? కేరళలో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి అధికారంలోకి వస్తుంది. నేను ఇవాళ చెప్తున్నాను, మీరు మళ్ళీ నన్ను అడగచ్చు. కేరళలో ఏ విధంగా గతంలో 15 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లో ఒక శాసనసభ్యుడు కూడా బీజేపీకి లేడు. ఇవాళ 200 స్థానాలతో దాదాపు అధికారంలోకి రాబోతూ ఉన్నాం. ఇవాళ కేరళలో కూడా ఎంట్రీ అవుతున్నాం. కేరళలో మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సాధిస్తున్నాం. గత ఎన్నికల్లో ఏదైతే ఒక లోక్సభ స్థానం, త్రిశూర్ లోక్సభ స్థానాన్ని మనం గెలుచుకోవడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు, సురేష్ గోపి. కాబట్టి ఇది వేళ కేరళలో బీజేపీ శాసనసభ్యుడు అడుగు పెడుతున్నాడంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కేరళలో కూడా ప్రభుత్వం ఒకప్పుడు 3 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో వీళ్ళ అధికారంలోకి వస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. తమిళనాడులో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇటు బీజేపీ విజయ కైవసం చేసుకునే దిశగా అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల్లో కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2వ స్థానంలో కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హంగ్ ఏర్పడిద్దని ఆశిస్తూ ఉన్నారు. పూర్తి మెజార్టీ టీవీకే పార్టీకి వచ్చేటువంటి ఇప్పుడున్న గణాంకాల ప్రకారం పూర్తి మెజార్టీ టీవీకే పార్టీకి రాదు అనేటువంటి విషయం స్పష్టమవుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ఫలితాల అనంతరం టీవీకే పార్టీ అధినేత విజయ్ గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క అనుసరించేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ నాయకత్వం పార్టీకి ఏది మంచిదైతే, అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఏదైతే ఇటు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో భాగంగా 3 రాష్ట్రాలు అయితే కనుక ఇటు బీజేపీ విజయకేతనం వేసినటువంటి నేపథ్యంలోనే ఇటు బీజేపీ వ్యాప్తంగా అయితే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు అయితే కనుక సంబరాలు అయితే అంబరాన్నిటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇటు స్వీట్స్ పంచుకొని తమ యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కేరళలో సైతం కూడా ప్రచారానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీకి ఒక్కొక్కరిగా అయితే కనుక వస్తున్నటువంటి నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అయితే కనుక కేరళని సాధించి తీరుతామంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వీడియో జర్నలిస్ట్ సాయితో సంతోష్, రాజ్ న్యూస్, బీజేపీ కేంద్ర కార్యాలయం.